context. ఈ సందర్భంలో 4 మాటలు చూడగోరుతున్నాం. And we have seen 2 words already. ఇదివరకే దాంట్లో 2 మనం చూసాము. One is, దాంట్లో ఒకటి, the punishment was sudden. చూడండి, ఆమెకి వచ్చినటువంటి ఆ శిక్ష అకస్మాత్తుగా ఆమె మీద పడింది. She never expected that the punishment will be so sudden. The moment when she looked back, her flesh and blood all of a sudden they are solidified as a salt pillar. చూడండి, ఆమె పై వచ్చినటువంటి తీర్పు అనేది ఎంత అకస్మాత్తుగా వచ్చిందంటే ఆమె వెనుకకి తిరిగి చూసిన వెంటనే ఆమె రక్త మాంసములు ఆ గడ్డగట్టుకుపోయినాయి ఒక్క క్షణంలోనే. God performed a supernatural miracle. A moving personality with living flesh, living blood in a fraction of a second turned into pillar of salt. Is it not a great miracle? చూడండి, దేవుడు ఒక అతీతమైనటువంటి ఒక అద్భుతాన్ని అక్కడ చేసేట చేతంటే ఒక సజీవంగా చలిస్తున్నటువంటి ఒక మనుషుడు ఒక్క క్షణంలోనే ఆ రక్తము తనలో ఉన్నటువంటి కణములన్నీ కూడా పూర్తిగా గడ్డగట్టకపోవటం అనేటువంటిది నిజంగా అదొక అద్భుతం కదా. Even a person who meets with a fatal accident, that person will be maybe half minute or 1 minute, he will be moving his limbs though he died. చూడండి, మరణకరమైన చాలా అంటే చనిపోయేటువంటి వ్యక్తి కూడా చాలా ఘోరమైన ప్రమాదం ఎదుర్కొన్నా కూడా 3-4 నిమిషాలు 2 నిమిషాలు కాలు చేతులు ఆడిస్తాడు, తర్వాత చనిపోతాయి. Even if you kill a snake, though the snake is killed, it will be wailing its tail. చూడండి, ఒక పామును మనం చంపినప్పుడు కూడా అది చనిపోయినా కూడా దాని తోక 1-2 నిమిషాలు అలా ఆడుతుంటుంది. But what about Lot's wife? అయితే లోతు భార్య విషయం ఏంటి? Immediately, in a fraction of second, the living flesh and blood turned into a pillar of salt. A solid it is. And is it not a great miracle? చూడండి, వెంటనే ఒక క్షణంలో నాకు తిరిగి చూడగానే అకస్మాత్తుగా ఆ జీవిస్తున్నటువంటి ఒక జీవి, ఆమె మనిషి ఆ రక్త మాంసములు గడ్డగట్టుకుపోయి ఉపస్తంభంగా కావటం అనేది నిజంగా గొప్ప అద్భుత కార్యం. Don't play with the word of God. అందుకనే దేవుని వాక్యముతో ఆటలాడవద్దు. When the judgment comes, it will be swift, it will be sudden, it will be sure. ఎంచేతంటే తీర్పు వచ్చినప్పుడు అది చాలా వేగంగా వస్తుంది, ఆ తీర్పు అకస్మాత్తుగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. You may be walking in sin for years. Don't think that every day will be like that. One day and the judgment will be all of a sudden. చాలా సంవత్సరాలుగా నువ్వు అలాంటి పాపంలో కొనసాగుతూ ఉంటున్నావు కనుక ఏం జరగదని అనుకుంటున్నావు, కానీ అకస్మాత్తుగా తీర్పు పడుతుంది, అప్పుడు నువ్వు ఇంకేం చేయలేవు. Dying in a common quiescent atmosphere, when the people are praying for us, when we are hearing the songs of praise, and at that time, if our blessed soul is, our spirit is living for eternity, oh what a beautiful thing it is. ఒక క్రైస్తవ ఆత్మీయమైనటువంటి వాతావరణంలో అందరూ పాటలు పాడుతూ ఉంటుండగా, మన యొక్క ఆత్మ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటుండగా, అటు వాతావరణంలో పరలోకానికి వెళ్ళిపోవటం అనేది నిజంగా ఎంత గొప్ప ధన్యత. Because that makes no difference, because we are transferred from earthly worship to heavenly worship. ఏంటంటే దాంట్లో పెద్ద తేడా ఏమి ఉండదు. భూమి మీద ఉన్నటువంటి ఆరాధన నుండి పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధనలోనికి బదిలీ అవుతామంతే. But in the case of Lot's wife, it was all of a sudden. అయితే లోతు భార్య విషయానికి వచ్చినప్పుడు అది అకస్మాత్తుగా తీర్పు ఆమె పైకి వచ్చింది. Secondly, we have seen it was a shameful ending. రెండోదిగా మనం చూసాం ఏంటంటే ఆమె యొక్క అంతం చాలా సిగ్గుకరమైనటువంటి అంతం. We can leave this world in so many ways. ఈ లోకాన్ని విడిచి వెళ్ళటానికి చాలా మార్గాలు ఉన్నాయి మనకి. Maybe a patient in a hospital for a year or for a month, then you can die. ఒక ఆసుపత్రిలో రోగిగా సంవత్సరమో నెలలో ఉండి తర్వాత చనిపోవచ్చు. Or sometimes when we are working also we will be dying. కొన్నిసార్లు పని చేస్తూ ఉద్యోగంలోనే చనిపోతుంటారు. Maybe some heart attack. ఏదైనా గుండెపోటు రావచ్చు. Maybe in some accident. లేక ఏదైనా ప్రమాదం ఎదుర్కోవచ్చు. So many ways we can leave this world. ఈ లోకాన్ని విడిచి వెళ్ళే దాని కొరకే చాలా మార్గాలు ఉంటున్నాయి. But the most shameful thing is, while committing sin she died. అయితే చాలా అవమానకరమైన సంగతి ఏంటంటే ఆమె పాపము చేస్తుండగా క్రియలోనే మరణించింది. And if you see, her face is towards Sodom, and till today it is like that. ఆమెను కానీ మనం చూసినప్పుడు ఆమె యొక్క ముఖము సొదొమ వైపు ఉంది, నీటి వరకు అలాగే ఉంది. All of a sudden God has summoned that soul. Okay, her time is over, come on, call her. Just she was turning towards Sodom. In other words, as a disobedient woman, disobedience is a sin. She died while she was in her sin. గనక అకస్మాత్తుగా ఉన్నటువంటి దేవుడు ఆమెకి పిలుపిచ్చాడు, వెంటనే ఆమెని తీసుకురమ్మని. ఆమె వెనుకకు తిరిగి అలా చూస్తూ ఉండింది. ఆ సమయంలో అవిధేయత అనేది పాపం గనక అవిధేయత అనే పాపం చేస్తుండగా ఆ పాప క్రియలో ఆమె ఉండగా మరణించింది. Not even a moment of time is granted unto her even to pray unto the Lord. ఆమె దేవునికి మొరపెట్టదాని కొరకై కనీసం ఒక నిమిషము కూడా సమయము ఆమెకి ఇవ్వబడలేదు. In the very midst of her wickedness, she was summoned to eternity. ఆమె చేస్తున్నటువంటి ఆ దుష్టత్వం లేక పాపములోనే
ఆమె ఉండగా ఆమె నిత్యత్వంలోనికి పిలువబడింది. Very shameful ending. చాలా అవమానకరమైనటువంటి అంతం ఆమెది. After working for God so many years, either you or myself, suppose if we are committing some sin, exactly at the time of sinning, if God calls you and me, what a sad situation it will be. అనేక సంవత్సరాలు నువ్వు కావచ్చు, నేను కావచ్చు, దేవుని పనిలో పరిచర్యలో ఉండి అనేక కార్యాలు చేసిన తర్వాత ఏదైనా చివరికి పాప కార్యం చేస్తుండగా ఆ పాపములో పట్టుబడి అదే సమయంలో మరి పిలువబడినప్పుడు పరలోకాన్ని దేవుడు పిలిచినప్పుడు ఎంత సిగ్గుకరం. Everybody will talk about it. ప్రతి వారు కూడా దాని గురించి మాట్లాడతారు. What a shameful ending. అదెంత సిగ్గుకరమైన అంతము. Her ending was sudden. Secondly, it was shameful. ఆమె అంతము అకస్మాత్తుగా కలిగింది. రెండవదిగా చాలా సిగ్గుకరమైనటువంటి అంతము. Thirdly, today we are going to see her ending was very serious ending. మూడవదిగా ఇది మనం చూస్తాం ఏంటంటే ఆమె అంతము చాలా తీవ్రమైనటువంటిది. Remember, God can punish those people who sin willfully. Very sharply he will punish. చూడండి, జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ఎవరైతే ఇష్టపూర్వకంగా మరి తెలిసి పాపం చేస్తారో వాళ్ళని వెంటనే దేవుడు తీర్పు తీరుస్తాడు చాలా కఠినంగా. He will give you so many privileges, so many opportunities. If you continually misusing the privileges and opportunities, your ending will be sudden. కనుక దేవుడు అనేకమైనటువంటి ఆధిక్యతలు ఇస్తాడు, కావాల్సినటువంటి అవకాశాలు ఇస్తాడు, కానీ వాటన్నిటిని ఉపయోగించుకొని ఇంకా అదే దాంట్లో కొనసాగుతూ ఉంటున్నట్లయితే నీ అంతం అనేది అకస్మాత్తుగా వచ్చేస్తుంది. When you are misusing these great privileges, in another word, or in one word we can say, you are inviting great wrath on your own soul. చూడండి, దేవుడు ఇచ్చేటువంటి అవకాశాలు ఆధిక్యతలను దుర్వినియోగం చేస్తున్నట్లయితే వేరొక మాటలు చెప్పాలంటే దేవుని ఉగ్రత నీ మీద కుమ్మరించబడ్డానికి ఆహ్వానం పలుకుతున్నావు. For example, ఉదాహరణకు how many opportunities God has given to King Pharaoh to turn unto the Lord. చూడండి, రాజైన ఫరో విషయానికి వచ్చినప్పుడు ఆయన దేవుని వైపు తిరగడానికి ఎన్ని పర్యాయాలు, ఎన్ని అవకాశాలు దేవుడానికి ఇచ్చాడు. How many miracles Moses performed before the eyes of Pharaoh. ఫరో కనుల ఎదుట ఎన్ని అద్భుతాలు మోషే చేశాడు అని మనం ఎరుగుదాం. To show himself that he is the true God. ఆయన నిజమైన దేవుడు అని చూపించే దాని కొరకై. In another word, అంటే వేరొక మాటల్లో even Pharaoh's magicians told indirectly to Pharaoh that our gods are not true gods. చూడండి, ఫరో యొక్క మాంత్రికులు కూడా వారు పరోక్షంగా ఫరోతో ఏం చెప్పారంటే మన దేవతలు నిజమైన దేవతలు కారు అని. For example, ఉదాహరణకి we all know about the 10 miracles Moses performed in the land of Egypt. ఆ యొక్క ఐగుప్తులో మోషే ద్వారా కలిగి చేయబడినటువంటి 10 తెగుళ్ళు, ఆ యొక్క అద్భుతాలు మనకు తెలుసు. Exodus chapter 7. నిర్గమాకాండం 7వ అధ్యాయం అండి. Exodus chapter 7. నిర్గమాకాండం 7వ అధ్యాయం. There we can see the water being turned into blood. అక్కడ నీళ్లు రక్తంగా మార్చబడటం మనం చూస్తాం. This is the first miracle they performed in 7:17. 7:17లో మోషే చేసినటువంటి మొదటి ఆశ్చర్యక్రియ. 7:17 అండి. On 7:17 we all know the water is turned into blood. 7:17లో మనం అందరం ఎరుగుతాము ఏ రీతిగా ఆ నీటిని కొట్టగా అది రక్తంగా మార్చబడింది. And in verse 22 even the Egyptian magicians also could turn the water into blood. 22వ వచనాన్ని మనం చూసినప్పుడు ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రము వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. So here even the Egyptian magicians could change the water into the blood. చూడండి, ఇక్కడ ఐగుప్తు శకునగాండ్రు కూడా ఆ నీటిని రక్తంగా మార్చగలిగారు. From this we can understand Satan is also having some power. దీని వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే సాతానుకు కూడా కొంత శక్తి ఉంది. That's why many times we used to tell Satan is mighty, God is almighty. అందుచేత చాలా పర్యాయాలు మేము చెప్తా ఉంటాము, సాతాను శక్తి గలవాడు, అయితే దేవుడు సర్వశక్తి గలవాడు. We are weak. మనం బలహీనులము. As human beings we are weak. మానవ మాతృలంగా మనం బలహీనులము. Satan is mighty. సాతానుడు శక్తి గలవాడు. Satan is more intelligent than even the great scientist Einstein. చూడండి, సాతానుడు గొప్ప శాస్త్రజ్ఞుడు అయినటువంటి ఐన్స్టీన్ కంటే జ్ఞానం కలిగినవాడు. He is intelligent when compared to any human being. ఈ మానవులను ఎవరితో పోల్చినా కూడా సాతానుడు చాలా జ్ఞానవంతుడు. Even Satan can perform so many miracles before our eyes. This is one of the end days sign also. సాతానుడు మన కళ్ళ ఎదుట అనేకమైనటువంటి సూచక్రియలు అద్భుతాలు చేస్తాడనేది అంత్య దినాల యొక్క సూచన అదొకటి. Not only Moses and Aaron, even the Egyptian magicians could turn the water into blood. మోషే అహరోన్లు మాత్రమే కాదు, చూడండి ఐగుప్తు శకునగాండ్రు కూడా నీటిని రక్తంగా మార్చగలిగారు. Now the second miracle in 8:2. రెండవ అద్భుతాన్ని మనం చూసినప్పుడు 8:2లో And the frogs.
అక్కడ కప్పల విషయం మనం And now what has happened? అక్కడ ఏం జరిగింది? When Moses and Aaron prayed, all the frogs which are there in the ponds, maybe sea or rivers, all those frogs have come into the Egyptians' houses, including Pharaoh's palace. ఎవరైతే మోషే ఆరోనులు ప్రార్థన చేశారో ఏటిలో ఉన్నటువంటి కప్పలన్నీ కూడా అవి చూడండి వారి ఇంటికి పడక గదిలోనికి ఆ ఫరో ఇంటిలోనికి కూడా వచ్చేసాయి. And now what the Egyptian magicians did? ఇప్పుడు ఐగుప్తు శకునగాండ్రు ఏం చేశారు? In verse 7, 8-7. 8:7 అండి. ఆ. 8:7 శకునగాండ్రు తమ మంత్రము వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. Even the Egyptian magicians could bring all the frogs into the houses of these people. చూడండి శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత వారి గృహాల్లోనికి కప్పలను వాళ్ళు రాజేశారు. That's why there is a severe warning. అందుకని తీవ్రమైనటువంటి హెచ్చరిక. Don't be carried away by the miracles. అద్భుతాలు సూచక క్రియల ద్వారా కొట్టుకొని పోవద్దు. Today, not only the people of God, even the worldly people, Satan's servants also can do miracles. చూడండి ఈ దినాల్లో మనం చూసినట్లయితే దేవుని ప్రజలే కాదు కానీ లోకస్తులైనటువంటి వాళ్ళు సాతాను దాసులుగా సేవకులుగా ఉన్నటువంటి వారు కూడా అద్భుతాలు చేయగలరు. Today, as human beings, it is the general tendency that we will be carried away by the miracles. చూడండి ఈ దినాల్లో మానవుల స్వభావం ఏంటంటే అద్భుతాలు సూచక్రియలు చూసి మనం అలా కొట్టుకుపోతాం. Miracle cannot save a person, it will amuse you. చూడండి ఒక అద్భుతం జరిగినప్పుడు అది ఒక వ్యక్తిని రక్షించలేదు కానీ ఆ వ్యక్తికి ఏదో వినోదాన్ని కలిగించేదిగా Oh, what a wonderful thing has చూసి happened before my eyes. ఆ కళ్ళ ఎదుట ఎంత గొప్ప అద్భుతం జరిగింది అని ఆశ్చర్యపోతారు అంతే. You and I know very well, though the Lord performed 9 miracles, all the Israelites were still there in Egypt in bondage. చూడండి మనమందరం మెరుగుతాము అక్కడ 9 తెగుళ్ళ చేత అంటే ఈ 9 అద్భుతాలు దేవుడు చేసినా కూడా ఇంకా ఇశ్రాయేలు బానిసత్వంలోనే ఐగుప్తులోనే ఉన్నారు. They came out only when they came under the blood of the Lamb. వారు వెలుపలికి రావటం అనేది కేవలం గొర్రె పిల్ల రక్త శక్తి చేతనే. Remember, miracles cannot save you. That's why don't have any faith in miracles. If God performs a miracle in your life, that is well and good. If He won't perform also, that is well and good. చూడండి అంచేత అద్భుతాలపై ఎప్పుడు కూడా ఎక్కువ దృష్టి ఉంచదని దేవుడు ఒకవేళ వాటి చేత రక్షణ కలగదు. ఒకవేళ అద్భుతాలు దేవుడు చేస్తే మంచిది, చేయకపోయినా మంచిది. అయితే వాటి మీద మనం ఆధారపడకూడదు. We are the people who walk by faith, not by sight. ఎంచేతంటే మనం వెలుచూపు వల్ల నడుచుకునే వాళ్ళం కాదు కానీ మనం విశ్వాసం వల్ల నడుచుకునే వారం. You are suffering from a great disease. నువ్వు ఘోరమైన వ్యాధి చేత Maybe a బాధపడుతుంటే terminal disease. బహుశా మరణాంతకమైన వ్యాధి కావచ్చు. Yes, if God performs a miracle and heals you, that is well and good. Though He won't heals you, He is still God. చూడండి ఒకవేళ దేవుడు ఒక అద్భుత కార్యం చేసి స్వస్థపరిచినట్లయితే అది చాలా మంచిదే. అయితే ఆయన స్వస్థపరచకపోయినా కూడా ఆయన దేవుడే. So even satanic servants also they can perform miracles. కనుక సాతాను సేవకులు వారు కూడా అద్భుతాలు చేయగలుగుతారు. Now when we come to the third miracle, ఇప్పుడు మూడవ అద్భుతము మనం చూసినప్పుడు and that is lice. అంటే ఈ పేర్లు పుట్టినట్లుగా చేశారు. And now in verse 8:16, 8:16 అండి. 8:10 అందుకు యెహోవా మోషేతో నీ కర్రజాపి ఈ దేశము ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అంతటా పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. and here they have smitten the dust of the land. ఇక్కడ వారు ఆ యొక్క ధూళిని వారు కొట్టారు. And now all that dust have become lice. ఆ ధూళి అంతా కూడా పేలుగా So మార్చబడింది. this is the third miracle. కనుక ఇది మూడో అద్భుతం. See how many proofs God is putting before Pharaoh. చూడండి ఎన్ని రుజువులు ఫరో ఎదుట దేవుడు ఉంచుతున్నాడు. All these miracles out of the grace of God, God has performed before the very eyes of Pharaoh. ఈ చూడండి అద్భుతాలన్నీ కూడా దేవుడు తన కృపను బట్టి ఫరో కళ్ళ ఎదుటే చేశాడు. And now what has happened to the Egyptian magicians? ఇప్పుడు ఐగుప్తు శకునగాండ్రుకి ఏం జరిగింది? Verse 18. 18 అండి. Exodus 8:18. నిర్గమాకాండం 8:18 శకునగాండ్రు పేలను పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. They could not. చూడండి అది వారి వలన When it came కాకపోయెను. to the third miracle, the Egyptian magicians could not turn the dust into lice. చూడండి మూడవ అద్భుతం విషయానికి వచ్చినప్పుడు ఐగుప్తు శకునగాండ్రు ధూళిని పేలుగా మార్చలేకపోయినారు. What does it mean? దాని అర్థం ఏంటి? There is a limitation for the might, for the strength of Satan. సాతాను శక్తికి హద్దు అనేది ఒకటి ఉంటుందని Satan అర్థం. is not almighty, Satan is only mighty. అంటే చూడండి సాతానుడు సర్వశక్తి గలవాడు కాదు, సాతాను శక్తి గలవాడు. So if they could not turn the dust into lice, కనుక ధూళిని పేలగా వారు మార్చలేకపోయినారు కనుక they can stop there. Okay, we could not turn the dust into lice. కనుక వారు అక్కడ ఆగిపోయి ఈ ధూళిని మేము పేలగా మార్చలేకపోయాము అని అక్కడ ఆగిపోయి ఉండొచ్చు. But
they have made a very spectacular statement there. అయితే వాళ్ళు అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఫరోతో అంటారు. What the magicians are telling to Pharaoh? ఫరోతో ఈ శకునగాండ్రు ఏమంటారు? Verse 19. 19వ వచనం అండి. శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. This is the finger of God. వారు ఏమంటారంటే క్రింద రాయబడింది చూడండి, ఇది దేవుని వ్రేలు. What does it mean? దాని అర్థం ఏంటి? Our idols, what we are serving, our gods are not true gods. They are having only limited power. There is a God. It is with the finger of God. God has done it. We cannot do it. చూడండి, దాని అర్థం ఏంటంటే మనం సేవిస్తున్నటువంటి దేవతలు, మనం ఆరాధిస్తున్నటువంటి వారు నిజమైన దేవతలు కావు, కానీ మరి వారి శక్తి కొంతమరకే. అయితే నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన వేలు చేతి కార్యాలు చేశాడు. So indirectly what they are telling? కనుక పరోక్షంగా వాళ్ళు ఏం చెప్తున్నారు? Our gods are not true gods. They got some limitation. మన దేవతలు నిజమైన దేవులు కాదు, వారికి కొన్ని హద్దులున్నాయి. Pharaoh must have asked how these lies have come. ఫరో అడిగి ఉంటాడు, ఏ రీతిగా ఈ పేర్లు వచ్చాయి? Oh, this is the work of the finger of God. There is a God. కనుక ఇది దేవుని వేలు చేత జరిగినటువంటి కార్యము, అది దైవ శక్తి, దేవుడు చేశాడు. Brothers and sisters, కనుక సహోదరి సోదరులారా, yes, God spoke in so many ways. దేవుడు అనేక విధానాల్లో మాట్లాడాడు. So even then Pharaoh hardened his heart. అయినా కూడా ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. Even today, నేడు కూడా when we see the atheists in this world, ఈ లోకంలో నాస్తికులను మనం చూసినప్పుడు, you may be thinking I am very well educated person. బహుశా నువ్వు అనుకుంటావచ్చు నేను చాలా విద్య గ్రహించినటువంటి వ్యక్తినని. I forgot the name. Somebody said like this. ఆ పేరు నేను మర్చిపోయా, కానీ ఆయన ఇలాగన్నాడు, Atheism is the irrational religion of educated egocentric maniacs. చూడండి, ఆయన ఏం చెప్పాడంటే నాస్తికత్వం అనేటువంటిది సరైనటువంటి అర్థము లేనటువంటి చదువుకున్న మూర్ఖుల యొక్క మతము అన్నాడు. They are educated egocentric maniacs. చూడండి, వారు విద్యావంతులు, అయితే వారు చూడండి ఏం చెప్పాలంటే వారు అహం కలిగినటువంటి వారుగా, వారు బుద్ధిహీనులుగా ఉంటున్నారు. What an egocentric man will do? చూడండి, ఒక అహముతో నిండిన వ్యక్తి ఏం చేస్తాడు? He will not answer anybody. I am everything. I am the top man. He will be thinking that is what the egoism will do. చూడండి, అహం ఏం చేస్తుందంటే ఎవరికి జవాబు చెప్పడు, నేను అందరికంటే పైవాన్ని, ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. I am not answerable to any man. నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అంటే. That's why what this atheist will do? గనక నాస్తికులు ఏం చేస్తారు? There is no God. We are not accountable to anybody. We can do things as we like. వారు ఏం చెప్తారంటే దేవుడు ఎవరు లేరు, మేము ఎవరికి కూడా ఏ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అని వాళ్ళు చెప్తా ఉంటారు. Not only that, అంతేకాదు, they are educated people. వారు చాలా చదువుకున్నవారు, They know so many things. వారికి చాలా సంగతులు If తెలుసు. an uneducated person, a villager or some person living in the hills and valleys, and if he says something, okay, people can forgive. అండి, ఎవరైనా చదువు లేనటువంటి వాళ్ళు, ఏదో పల్లెటూరులో ఉన్నటువంటి వారు, కొండల్లో అలా ఉండే వాళ్ళు అట్లాంటిది ఏదో అన్నారంటే మనం క్షమించవచ్చు. And here that's why that man has very beautifully he wrote that. కనుక ఈ ఇందాక చెప్పినటువంటి ఆ వ్యక్తి చాలా చక్కగా మాటలు రాశాడు. It is a religion. It is an irrational religion. చూడండి, అది అర్థము లేనటువంటి మతము. ఇందాక అర్థం కూడా లేదమ్మా. అర్థము లేనటువంటి. So see, it is an irrational religion. కనుక అర్థము లేనటువంటి అదొక మతము. And that is founded by educated egocentric maniacs. కనుక ఇది ఎవరు దీన్ని స్థాపించారంటే విద్యావంతులైనటువంటి ఈ బుద్ధిహీనులు, అహముతో నిండినటువంటి వారు. See, for the educated people, God has kept so many proofs before them to believe that there is a God. చూడండి, విద్యావంతులైనటువంటి వారికి, చదువుకున్నటువంటి వారికి దేవుడు ఉన్నాడు అని రుజువు చేసే దాని కొరకే అనేక రుజువులు విశ్వంలో దేవుడు ఉంచాడు. A poor man, a villager is there. Suppose suddenly when he sees a mango, what he will do? Immediately he will take it, cut it, eat it, finish. There is the matter. చూడండి, ఒక బీదవాడు నాటుకోండి పల్లెటూరులో మామిడి పండు చూసాడంటే ఏం చేస్తాడు? తీసుకుంటాడు, వెంటనే దాన్ని శుభ్రం కడగడు, కోసి తినేస్తాడు. So he will eat it. దాన్ని తినేస్తాడు. There ends the matter. అక్కడే దాన్ని ముగించబడుతుంది. Suppose if an educated person sees that mango, ఒకవేళ చూడండి, ఇప్పుడు ఒక విద్యావంతుడు చదువుకున్న వ్యక్తి ఆ మామిడి పండును చూశాడు అనుకోండి, then you can see the research, how much research he will do. ఇప్పుడు మీరు చూడండి ఎంత పరిశోధన చేస్తాడో. Why this side it is green, this side it is red? ఎందుకు ఇటువైపేమో పచ్చగా ఉంది, ఇటువైపు ఎర్రగా ఉంది? Why this shape is like this? ఎందుకు దీని ఆకారం ఇలాగుంది? And in the same soil there mango tree is there, it is giving mango fruit. Adjacent to that
Okay, banana, this is there, it is giving bananas. చూడండి, అదే మరి నేలలో ఒకవైపు చూసినట్లయితే మామిడి పండు, ఇంకోవైపు చూసినట్లయితే అరటి పండు ఏ రీతిగా పెరుగుతున్నాయి, How they are coming? ఎలాగొస్తా So ఉన్నాయి. an educated person will do so much research on that. కనుక ఒక చదువుకున్న వ్యక్తి అయితే దానిపై చాలా పరిశోధనలు చేస్తాడు. Yes, this atheism is generated, or it is the brain child of educated people. గనక నాస్తికత్వం అనేటువంటిది విద్యావంతుల మనసులో నుంచి, మెదడులో నుంచి పుట్టుకొచ్చింది. Knowing this fully well, that a group of atheists are going to be born, God in the very first chapter of the Bible, in Genesis first chapter, there are 31 verses. More than 31 times God used the word God. గనక ఇలాంటి నాస్తికులు అనేటువంటి వారు ఈ లోకంలోకి వస్తారు, పుడతారని దేవుడు తెలుసు. గనక ఆ బైబిల్లో మొదటి అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయంలోనే 31 పర్యాయాలు దేవుడు 31 verses are there. 31 వచనాలు ఉన్నాయి. But the word God is more than 31 times in the first అయితే ఆ chapter. మొదటి అధ్యాయంలో దేవుడు అనేటువంటి మాట 31 సార్లు కంటే ఎక్కువగా I వస్తుంది. counted yesterday, I think some 32 times it is there. నిన్నటి దిన నేను లెక్కించినప్పుడు అనుకుంటా 32 సార్లు Why ఉంటుంది. God has to write the name God so many times in the very opening chapter of the Bible? ఎందుకని దేవుడు బైబిల్లో ఆరంభమైనటువంటి మొదటి పేజీలోనే దేవుడు అనే మాట అన్నిసార్లు రాశాడు? Because God knows very well some atheists are going to be born, they will deny the existence of God. That's why in the very first chapter, in every verse it is written. చూడండి, అందుచేత దేవుడు ఈ లోకంలో నాస్తికులు అనేటువంటి వారు పుట్టబోతారని ఆయన ఎరిగినవాడు గనక ఆ బైబిల్లోని మొదటి అధ్యాయంలోనే ఆయన అనేక పర్యాయాలు దేవుడు అనేటువంటి మాట ఆయన రాసుంచాడు. God has kept so many proofs to them in this world. ఈ లోకంలో దేవుడు వారి కొరకు అనేకమైన రుజువులు ఉంచాడు. Uneducated people, they may not be knowing, చూడండి, పామరులైనటువంటి వారు, విద్య లేని వారికి తెలియదు. because they do not know all the science and all these things. ఎందుచేతంటే వాళ్ళకి శాస్త్రీయ జ్ఞానం కానీ ఇలాంటివి తెలియదు. But what about the educated people? అయితే చదువుకున్నటువంటి వారి సంగతి ఏంటి? They are telling, they are promoting evolutionism. వారు పరిణామ సిద్ధాంతము అనే దాన్ని వారు చెబుతూ అదే నిజమని చెప్తా ఉంటారు. What does it mean? దాని అర్థం ఏంటి? They wanted to keep God outside the creation, అంటే సృష్టి అనేది దానికి వెలుపల దేవుని ఉంచాలనుకుంటారు, outside their lives. వారి జీవితాలకు వెలుపల. With just only when an atom blasted, everything has come. వారు ఒక అణువు అది పేలి అంతా కూడా పుట్టుకొచ్చాయంట. Is it not foolishness? అది బుద్ధిహీనత కాదా? No two persons are alike in this world, of course, except in sinning. చూడండి, ఈ లోకంలో ఉంటుండే ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకే రీతిగా ఉంటారు, పాపం విషయంలో తప్ప. His DNA is different, my DNA is different. నా డిఎన్ఏ వేరు, అతని సోదరుడు డిఎన్ఏ వేరు. Leave all those things. అవన్నీ ప్రక్కన These పెట్టి educated people, when you see, suppose the storms are there. ఈ విద్యావంత- Recently we were having storms. విద్యావంతులను మనం చూసినప్పుడు ఇటీవల కాలంలో ఇక వరదలు ఇవన్నీ కూడా వచ్చాయి, మనకు తెలుసు. And millions of gallons of water. చూడండి, కొన్ని మిలియన్ల గ్యాలన్లు నీళ్లు And see, that will be coming to the earth. అది భూమి మీదకి వస్తాయి. And when the lightning occurs, తర్వాత మెరుపు అనేది పుట్టినప్పుడు, we all know, I am not a physics scientist. నేను భౌతిక శాస్త్రజ్ఞం కాదు, మనందరూ తెలుసు. I also studied here and there. నేను కూడా అక్కడక్కడ చదివిందే. When the lightning takes place, along with the electricity, the nitrogen will be released into the air. ఎప్పుడైతే ఈ మెరుపు పుడుతుందో ఆ విద్యుత్తుతో పాటు నైట్రోజన్ అనేటువంటి అది కూడా గాలిలోనికి విడిచబడుతుంది. And how that nitrogen in the air has to come to the earth? అయితే ఆ నైట్రోజన్ అనేటువంటిది భూమి మీదకి ఎలాగన రావాలి? ఇప్పుడు That's why immediately after the lightning, God will give the rain so that to bring the nitrogen to the soil. అందుచేత వెంటనే ఆ మెరుపు పుట్టిన వెంటనే దేవుడు వర్షాన్ని కలగజేస్తాడని చదండి, ఆ వర్షం దాన్ని భూమి మీదకి తీసుకొని వస్తుంది. So that the earth also may be fertile. తద్వారా భూమి కూడా సారవంతంగా అవడానికి. You and I may not be knowing all these things. The scientists knew all these things, and right from the day of creation till today, the same percentage of nitrogen versus oxygen is maintained in the air. చూడండి, ఈ సంగతులన్నీ కూడా నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ శాస్త్రజ్ఞులకి ఇవన్నీ కూడా తెలుసు. సృష్టి ఆరంభం మొదలుకొని నేటి వరకు కూడా ఈ గాలిలో ఉన్నటువంటి శాతము, అంటే ఆక్సిజన్, నైట్రోజన్ ఎంత శాతం ఉండాలనేది అదే రీతిగా కొనసాగుతుంది. During the days of Adam, there are no factories. ఆదాము దినాల్లో ఈ కర్మాగారాలు లేవు. And today everywhere factories. ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఫ్యాక్టరీలు. All the poisonous gases are emitted or that is being mixed with the air above. చూడండి, ఈ విషవాయువులన్నీ కూడా పైన ఉన్నటువంటి గాలిలో కలిసిపోతున్నాయి. But
అయితే Till today, the same percentage of nitrogen versus oxygen is there in the air as in the days of Adam, in spite of all these poisonous gases. చూడండి, విషవాయువులన్నీ గాలి అంతా కూడా వెళ్తున్నప్పటికీ కూడా ఆదాము దినాల్లో అలాంటివి లేవు. నేడున్నా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆక్సిజన్ నైట్రోజన్ శాతం గాలిలో ఎంత ఉండాలో ఇప్పటి వరకు అంతే ఉంది. Who is maintaining that? దీన్ని ఎవరు ఆ రీతిగా కొనసాగింపజేస్తున్నారు? Scientists knew very well that it is not because of evolution, శాస్త్రజ్ఞులకు బాగా తెలుసు ఇదంతా కూడా పరిణామ సిద్ధాంతం వల్ల కలిగింది but కాదు, because of their egocentric attitude. అయితే వారిలో ఉన్నటువంటి అహము వైఖరిని బట్టి Every day when the lightning is there, you can thank the Lord. Lord, you are releasing nitrogen. Immediately when the rain is, Lord, you are making that nitrogen in the air to come to the earth, so that the earth may be fertile. అందుచేత మెరుపు పుట్టిన వెంటనే ప్రభువా నీకు వందనాలు, ఆ మెరుపులో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క నైట్రోజన్ తర్వాత వచ్చేటువంటి ఆ వర్షము భూమి మీదకి దాన్ని తీసుకుని వచ్చి భూమిని సారవంతంగా చేస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలని And చెప్పాలి. when we look unto the stars, తర్వాత నక్షత్రాలు మనం చూసినప్పుడు how many things we can understand. ఎన్ని సంగతులు మనం అర్థం చేసుకోగలుగుతాం. Not only the stars, నక్షత్రాలే కాదు, when we see the water, నీటిని మనం we చూసినప్పుడు all know it is indispensable to our life. మనమందరికి తెలుసు మన జీవితంలో తప్పనిసరి ఇది లేకుంటే బ్రతకలేము. And how much water the Lord is giving. చూడండి, నీళ్లు ఎంతగా దేవుడు మనకు Let అనుగ్రహిస్తున్నాడు. them be insects or birds or fishes or plants, everything needs water. అవి పురుగులు కావచ్చు, పక్షులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, ప్రతి దానికి నీళ్లు కావాలి. And what about our DNAs? తర్వాత మన డిఎన్ఏ విషయం ఏంటి? We all know almost 100 trillion cells are there in each human body. చూడండి, మనందరికి తెలిసినట్లుగా ప్రతి మానవ శరీరంలో 100 ట్రిలియన్ల కణములు ఉంటాయి. And all the 100 trillion cells are acting alike in a man's body or a human's body, and the other person is having a different DNA. చూడండి, ఆ 100 ట్రిలియన్ కణాలన్నీ కూడా ఒక వ్యక్తి శరీరంలో ఉన్నప్పుడు ఆ ఒక విధానంలో ఆ శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. మరొక వ్యక్తి శరీరంలో చూసినప్పుడు ఆ డిఎన్ఏ కణాలన్నీ వేరుగా ఉంటాయి. Who is maintaining that? ఇదంతా వీటన్నిటిని ఎవరు ఆ రీతిగా నిర్వహిస్తారు? Every second thousands of cells will be dying and thousands of cells will be generated also. ప్రతి నిమిషము కొన్ని వేల కొలది కణములు చనిపోతుంటాయి, కొన్ని వేల కొలది కొత్త కణాలు శరీరంలో We పుట్టుకొస్తాయి. cannot see with our naked eye. మన కంటితో నేరుగా చూడలేం. Somebody said like this, one scientist, it is not a tale. ఇది ఎవరో చెప్పారు, ఒక శాస్త్రజ్ఞుడు కథ కాదు ఇది. One pinhead of DNA. చూడండి, ఒక గుండు సూది పైన తల మీద ఉండేటువంటి డిఎన్ఏ అంతా, That is a dot size of DNA. అంటే డిఎన్ఏ ఒక చుక్కల అలా ఉందనుకోండి. Because we all know it is the densified information system in a human body. చూడండి, మనందరికి తెలుసు మానవ శరీరములో సమాచారం అంతటిని కూడా క్రోడీకరించి ఒక దగ్గర Do ఉంచేటువంటి you know how much సంగతి. information will be there in a pinhead of DNA? ఒక డిఎన్ఏ సూది తలపై ఆ చిన్న చుక్క దాంట్లో ఉండేటువంటి దాంట్లో ఎంత సమాచారం The ఉంటుందో తెలుసా? person who is doing research on DNA, he wrote a book, and in that book he wrote, ఆ డిఎన్ఏ దాని మీద పరిశోధన చేసినటువంటి ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఆయన ఇలాగన్నాడు, if you write books based on the information available in that pinhead of DNA, ఆ డిఎన్ఏ అనేది అంటే ఆ చిన్న చుక్క లాంటి దాంట్లోనే ఉండే దాని మీద పుస్తకాలను రాస్తే సమాచారం విషయం, and if you write book after book, ఒకవేళ ఓ పుస్తకం తర్వాత మరొక పుస్తకం లాగా దాంట్లో ఉన్నది ఏంటి అని రాస్తే, if you put book above book like that, అలాగ రాసినటువంటి పుస్తకాలు ఒక దాని మీద ఒకటి అలా పేరుస్తూ పోతే, from earth to moon 500 times, how many books? That much information is there in one pinhead of DNA. చూడండి, ఒక డిఎన్ఏ అనేది ఒక చిన్న చుక్కలో ఎంత ఉంటుందంటే సమాచారం దాని లోపల, భూమి మీద నుండి చంద్రమండలానికి పుస్తకాలు ఒకదాని మీద ఒకటి పేరుస్తే ఎంత వెళ్తాయో అలాంటి 5 సార్లు చేస్తే ఎంత అవుతుందో, 500 times. 500 సార్లు అంట, 500 సార్లు ఎంత ఉంటుందో అంత సమాచారం దాంట్లో So ఉంటుంది. many books we can write from the information available from a pinhead of DNA. చూడండి, ఒక డిఎన్ఏ చిన్న చుక్క అంటే ఒక చూడండి గుండు సూది తల మీద ఉండే దాని సమాచారమే అంత. In each DNA particle, ప్రతి డిఎన్ఏ we పదార్థంలో cannot see with our eyes. మనం కంటితో చూడలేం The దాన్ని. cytoplasm, that liquid fluid is there. దాని లోపల I am not a pharmacy student, I am not a what do you call technology. కాబట్టి నేను ఈ సంగతులను చదివినటువంటి విద్యార్థిని కాదు.
అయితే ఈ చూడండి ఆ యొక్క కణం లోపల సైటోప్లాజం అనేటువంటిది ఉంటుంది. And it is a fluid. అంటే ఆ లోపల స్రవించేటువంటి సంగతి And జీవాన్ని also I think కలగజేసేది. 23 pairs of microsomes are chromosomes are there. తర్వాత 33 జతలు క్రోమోజోమ్స్ ఉంటాయి. And so many other things are there. ఇంకా ఇలాంటి చాలా ఉంటాయి దాంట్లో. And who is maintaining it? దీన్ని చూడండి ఎవరు నిర్వహిస్తూ And each person is కొనసాగింపజేస్తున్నారు. having a different kind of DNA. ప్రతి వ్యక్తి కూడా వేరు వేరు రకమైన డిఎన్ఏ కలిగి ఉన్నాడు. All these things God has kept a proof before educated people. Still they are telling there is no God. ఇవన్నీ కూడా విద్యావంతులైన వారి ఎదుట దేవుడు రుజువులుగా పెట్టినా కూడా వారు ఇంకనూ దేవుడు లేడు అని అంటున్నారు. Job, even in the early centuries, do you know what he says? ఆరంభములో ఆ యొక్క చూడండి ఆ శతాబ్దంలోనే యోబు ఏమంటాడు తెలుసా? All these things are out of the grace of God so that we may believe in God. ఈ సంగతులన్నీ కూడా దేవుని కృప వలన కలిగినవి, తద్వారా దేవుని యందు మనం విశ్వాసం ఉంచలాగున అంటాడు. And he is telling to his friends. ఆయన స్నేహితులతో ఆయన చెప్తాడు. And in Job యోబు గ్రంథం chapter 12, 12వ అధ్యాయం and Job is telling in verse 7. 7వ వచనంలో యోబు అంటున్నాడు, చూడండి, ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగములను విచారించు, ask the beasts and they will tell you. ఆయన చాడు మృగములను విచారించుము, అవి నీకు బోధించును. You go to any beast, నువ్వు ఏ మృగం ఎద్దకనే వెళ్ళావు, they will talk about the existence of God. దేవుని ఉనికిని గురించి ఆయన మాట్లాడతారు. Not only the beasts. మృగములు మాత్రమే కాదు. What he is telling? ఏమంటాడు? ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. Even the birds of the air. ఆకాశ పక్షులు కూడా. If you see the hummingbird, ఈ ఒక పక్షి ఉంటుంది హమ్మింగ్ బర్డ్ అని, zzz, it will be making. అట్లాంటి శబ్దం చేస్తుంది అది. It will be having a beak and like a helicopter, it can stand like that and it can penetrate into a tree, isn't it? చూడండి, అది ఆ చెట్టు మొదలుగా నిలబడుతుంది, అముకుతో పొడుస్తూ అక్కడే రెక్కలాడిస్తూ నిలబడి అక్కడే ఉంటుంది. How it is able to, stand like that in the air? ఆ గాల్లో అలాగే ఎలా నిలబడగలుగుతుంది. And you know what is the speed of its wings? That is speed of the wings? దాని రెక్కలు ఆడిస్తున్నప్పుడు ఎంత వేగంతో ఆ రెక్కలు ఆడిస్తూ తెలుసా? 80 times per second. ఒక సెకండ్కి 80 సార్లు. Small bird like our sparrow. మన పిచ్చుక లాంటి చిన్న పక్షి అది. Go to that. దాని దగ్గరికి వెళ్ళు. That will tell that there is a God. అది చెప్తుంది దేవుడు ఉన్నాడని. That is what Job is telling so many centuries back. ఈ విషయాన్ని అనేక శతాబ్దాల క్రితము యోబు చెప్తున్నాడు. Even David is telling the heavens declare the glory of God. దావీదు కూడా అంటాడు, అంతరిక్షము దేవుని యొక్క మహిమను తెలియజేస్తుంది అని. On Monday, I have released one video in my own YouTube channel. సోమవారం దినాన నా సొంత యూట్యూబ్ ఛానల్లో నేను ఒక వీడియోని పెట్టాను. How God is going to judge the people who have not heard the gospel. సువార్త విననటువంటి వారిని దేవుడు ఎలాగ తీర్పు తీరుస్తాడు అనే అంశం అది. I am not tempting you to subscribe. మీరు సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని టెంప్ట్ చేయట్లేదు. But the thing is, how God is going to judge those people who never heard the gospel. అదే అక్కడ అంశం ఏంటంటే, అసలు ఎప్పుడు సువార్త అవకాశమే దొరకలేదు వినడానికి, అలాంటి వారిని దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? They are also souls. వాళ్ళు ఆత్మలు కదా. For them also the Lord died. వారి కొరకు కూడా ప్రభు మరణించాడు. There in 3 categories of people I have taken. కనుక దాంట్లో 3 గుంపుల ప్రజలు ఉంటారని One చెప్పారు. is they never heard the gospel. Maybe they may be in forests or they never heard the gospel. దాంట్లో మొదటి గుంపు ఏంటంటే, వారు ఒకవేళ మారుమూల ప్రాంతాల్లో అడవిల మధ్యలో ఉంటారు, స్వార్థ ఎప్పుడు విని ఉంటారు. And the second people are mentally challenged people. They cannot understand anything, yet they are Lord Jesus Christ died for them. They cannot understand the gospel though you preach. చూడండి, రెండో రకమైనటువంటి వారు ఎవరంటే, మానసికమైనటువంటి రోగులైనటువంటి వారు ఉంటారు. వారి కొరకు యేసుప్రభువు మరణించి చనిపోయినా కూడా వాళ్ళకు బోధించిన అర్థం కాదు. We can see on the roads. అలాంటి వారిని రోడ్డు మీద They are చూస్తుంటాం. mentally challenged. వారికి మానసికమైనటువంటి రోగం అర్థం కానిటువంటి Whatever పరిస్థితిలో you tell, ఉంటారు. they cannot understand. అంటే వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. How God is going to judge them, because they are also souls and for them also the Lord Jesus Christ died. వారు కూడా మరి చూడండి, వారు ఆత్మలే, వారి కొరకు కూడా యేసుప్రభువు చనిపోయారు కదా, మరి వాళ్ళని ఎలా దేవుడు తీర్పు And తీరుస్తాడు? the third category of people are little children. They are also souls. How God is going to judge them, because they cannot understand the gospel. మూడవ గుంపు ఎవరంటే చిన్న బిడ్డలు, వాళ్ళు కూడా ఆత్మలు గనక
వారు కూడా మరి ఏ రీతిగా వారు మరి దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు అనేటువంటి So, సంగతి. even for them also, God has given some evidences to believe in God. వారికి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచే దాని కొరకైనటువంటి కొన్ని రుజువులు దేవుడు ఉంచాడు. Because our God is not an unjust God. అంచేతంటే మన దేవుడు అన్యాయస్తుడు కాదు. And especially the creation is speaking about God. ప్రత్యేకంగా సృష్టి దేవుని గురించి మాట్లాడుతుంది. Yes, we have seen Pharaoh. God has performed wonderful miracles before మనం Pharaoh. చూసాము ఫరో ఎదుట అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. You and I are telling that we are educated people. మనము నేను చెప్తున్నా మనం విద్యావంతులమని. The Lord is telling, go to the beach. Oh, scientists, go to the beach. The beach will tell that there is a God. అయితే దేవుడు చెప్తున్నాడు, శాస్త్రజ్ఞుడా ఆ మృగముల దగ్గరికి వెళ్ళు, అవి దేవుడు నాయన చెప్తాయి. Yesterday I was meditating on cock. నిన్నటి దినాన కోడి పుంజును గురించి ధ్యానం చేస్తాం. Because in the case of Peter, ఎంచేతంటే పేతురు విషయానికి వచ్చినప్పుడు and cock is having 7 qualities. ఈ కోడి పుంజు Not now. 7 గుణాలు దానికి ఉన్నాయి. And what we know is the cock's meat is nice. That quality we know. Isn't it? మనకు తెలిసిన గుణం ఒకటి ఏంటంటే దాని మాంసం బాగుంటుంది. When I asked my son when he was LKG, I was staying in Philipana's house at that time. నేను ఎల్కేజీ నా బాబు చదువుతున్న సమయంలో అప్పటికి ఫిలిప్ అన్న వాళ్ళ ఇంట్లోనే ఉండినాను. ఆయన అడిగాను మా And in the corner, our neighbors were growing that some sheep. మూలన మా పొరుగు ఇంటి వారు గొర్రెలు పెంచుతున్నారు. And at the LKG level, I asked a question my son. ఆ ఎల్కేజీ చదువుతున్నటువంటి ఆ కుమారుడు అని అడిగాను నేను ఒక ప్రశ్న. And the Lord is my shepherd, I shall not want, you are telling, and tell me what is the quality of the sheep. యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు ఇదని చెప్తుంటావు కదా, ఇప్పుడు ఆ గొర్రెను చూస్తున్నావు, దానికి ఉండేటువంటి గుణం ఏంటి చెప్పు అని. The first thing he told is దాని మాంసం బాగుంటుంది. వాడు చెప్పిన మొదటి సంగతి ఏంటంటే దాని మాంసం చాలా రుచిగా ఉంటుందని. He also may be hearing this, probably he may be scolding me. వాడు కూడా వింటా ఉన్నాడు, నన్ను తిట్టుకుంటాడేమో. So but మాంసం బాగుంటుంది. కనుక మాంసం బాగుంటుంది. I was not meditating on మాంసం, but from this even the fowls of the air they speak about the existence of God. అదే మాంసం గురించి కాదు కానీ ఈ వచనములు ఆకాశ పక్షులను విచారించుము, అవి కూడా దేవుని గురించి చెబుతాయి అని. And in verse 8 what Job is telling. 8వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు, దావీదు ఏమంటున్నాడు, యోబు ఏమంటున్నాడు, భూమిని గురించి ధ్యానించినడలా అది నీకు బోధించును. Yes, you meditate the earth. భూమిని గురించి నువ్వు ధ్యానించే, about the metals, దాంట్లో ఉన్నటువంటి లోహాలు, about the oil and the natural gas, దాంట్లో ఉన్నటువంటి మరి ఆ యొక్క చూడండి నూనె, మిగతా సంగతులు, and how the plants are growing. లోపల ఈ రీతిగా విత్తనాలు మరి వృక్షాలుగా అవుతున్నాయి. Oh, in the same place if you put 2 seeds, one is becoming a mango tree, another is becoming a sapota tree. ఒకటి చూడండి, ఒకే నేలలో ఒకే స్థలములో ఒకే 2 విత్తనాలు వేసినట్లయితే ఒకటే మామిడి పండు చెట్టు, ఒక మామిడి చెట్టు అవుతుంది, ఒకటేమో సపోటా చెట్టు. Talk to the earth. భూమితో మాట్లాడు. God has put so many things before our eyes so that we may believe God. దేవుని యందు మన నమ్మకం ఉంచినట్లుగా దేవుడు మన ఎదుట అనేకమైన సంగతులు ఉంచాడు. With all these things, if you won't believe God, ఇవన్నీ కలిగి ఉండి కూడా దేవుని యందు నమ్మకం ఉంచినట్లు అవుతుంది. then what will happen? అప్పుడు ఏమవుతుంది? Oh, the end will be like the end of this woman. కనుక అంతము ఈ స్త్రీ యొక్క అంతం వలె ఉంటుంది. Yes, not only earth. ఇక్కడ భూమి మాత్రమే కాదు. And here in verse 8, 8లో అంటాడు, and the fishes of the sea shall declare unto thee. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. Job is writing so many Job was living during the days of Jacob like that. చూడండి, యోబు అనేక శతాబ్దాల క్రితం, అంటే యోబు జీవించిన కాలము యాకోబు ఆ కాలం. So brothers and sisters, గనుక సహోదరి సోదరులారా, and seeing all these evidences before us, మన ఎదుట ఇవన్నీ కూడా రుజువులుగా ఉన్నప్పుడు అవన్నీ మనం this చూస్తూ, evening we can talk about snow, we can talk about earth, we can talk about fishes, birds, seeds, how they are growing. A small seed, just if you put like this, it will be broken, but that is breaking the concrete and coming out. How it is coming? చూడండి, ఈ సాయంకాలం చాలా సంగతులు మనం ధ్యానించవచ్చు. హిమం కావచ్చు, తర్వాత మృగములు, పక్షులు, భూమి, ఈ సంగతులన్నీ ఒక విత్తనం మనం నేలలో వేసినప్పుడు ఆ చిన్న విత్తనమే అది పగిలిపోతుంది, అయినా కూడా అది పెరిగినప్పుడు చూడండి బండలను సైతం బద్దలు చేస్తుంది. See, you and I cannot break that concrete so easily. A small grass blade breaking the concrete, it will come out. How is it possible? Have you ever thought of it? ఇప్పుడు చూడండి, ఆ బండ బలంగా ఉండేదాన్ని మనం బదులు చేయలేం, కానీ ఆ చిన్న విత్తనము అది గడ్డి అది మొలిచినప్పుడు దాన్ని పగులుగొట్టి బయటకు వస్తుంది. అది ఎలాగో సాధ్యమవుతుంది? These are all the privileges God has given before us. ఇవన్నీ దేవుడు మన ఎదుట ఉంచినటువంటి ఆధిక్యతలు. Yes.
And everything is teaching, talking about the existence of God. ప్రతిదీ కూడా దేవుని ఉనికిని గురించి దేవుడున్నాడని మాట్లాడుతున్నాయి. Pharaoh saw the miracles. ఫరో అద్భుతాలు చూశాడు. Korah heard God's word declared by Moses, the law in the wilderness. చూడండి కొరహు చూడండి అరణ్యములో మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు దేవుని వాక్యాన్ని విన్నాడు. And God appeared and God gave the law to the Moses, and Korah also heard. Again he rebelled. చూడండి అక్కడ దేవుడు ప్రత్యక్షమై దేవుడే మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కొరహు విన్నాడు, చూశాడు, అయినా కూడా తిరుగుబాటు చేశాడు. What does it mean? దాని అర్థం ఏంటి? Misusing great privileges. గొప్ప ఆధిక్యతలు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని దుర్వినియోగం చేయటం. Hophni and Phinehas, ఫినెహాసులు they were brought up in the very tabernacle of the Lord. చూడండి వారు చూసినట్లయితే దేవుని యొక్క ఆవరణములోని దేవుని ఇంటిలోనే పెరిగారు వాళ్ళు. Their father was the high priest. వారి తండ్రి ప్రధాన యాజకుడు. They knew how to behave, they know the laws of the Lord. వారికి దేవుని ఆజ్ఞలు ఏంటి, ఏ రీతిగా ప్రవర్తించాలని తెలుసు. After being educated in so many ways, they should not end their life like that. అన్ని విషయాల్లో వారు తెలుసుకొని అవన్నీ గ్రహించి కూడా చివరికి వాళ్ళు ఆ రీతిగా ప్రవర్తించకూడదు. They have taken a spoon with 3 prongs, it is written 3 teeth. వారు మనం చూస్తాం కదా 3 కొంకిలు కలిగినటువంటి మరి దాంతో 3 కొంకులతో వారు వెళ్ళి పదార్థం తీసుకుంటారు మాంసం. Brother Bhat Singh wrote in one of his articles, in one of his messages, he said those 3 prongs are one is the lust of the flesh, lust of the eyes, and the pride of life. సర్ భగత్ సింగ్ గారు తన వర్తమానాల్లో దాంట్లో ఆయన చెప్పాడు, అది పుస్తకాల్లో కూడా ఉంది. ఆ 3 కొంకుల గురించి చెప్తూ ఒకటి శరీరాశ, ఒకటి నేత్రాశ, ఒకటి జీవడంబం అంటాడు. They need not end their life in such a pathetic way. చూడండి వాళ్ళు అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో వారి జీవితాలను ముగించాల్సిన అవసరం లేదు. King Saul lived in full light of the ministry of Samuel. చూడండి రాజైనటువంటి సౌలు సమూయేలు ప్రవక్త యొక్క పరిచర్య యొక్క పూర్తి ప్రత్యక్షత వెలుగులో ఆయన జీవించాడు. Ahab was often warned by the prophet Elijah. ఆహాబు విషయానికి వచ్చినప్పుడు ఎలియా ప్రవక్త చేత తరచుగా హెచ్చరించబడ్డాడు. Not only that, Absalom enjoyed the sonship of David. అంతేకాదు అబ్షలోం విషయానికి వచ్చినప్పుడు దావీదు కుమారుడుగా ఉండేటువంటి ఆధిక్యత అనుభవించాడు. What about Belshazzar? బెల్షెషర్ విషయం ఏంటి? He knew very well how Daniel worked during the days of his father Nebuchadnezzar. తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజర్ దినాల్లో ఏ రీతిగా దానియేలు దేవుని కార్యాలు చేస్తాడని చూశాడు. I am telling you, brothers and sisters, don't you think that all of these are privileges? చూడండి సోదరులు ఏం చెప్తున్నానంటే ఇవన్నీ ఆధిక్యతలని మనకు తెలియదా? They are declaring who true God is. నిజమైన దేవుడు ఎవరు అని అవన్నీ కూడా చెబుతున్నాయి. Even to Belshazzar. బెల్షెషర్ విషయానికి వచ్చినప్పుడు, do you know who taught Belshazzar that a man of God Daniel is there in that land? చూడండి వారి దేశంలో దైవజనుడైనటువంటి దానియేలు ఉన్నాడని ఆయనకు నేర్పించింది చెప్పింది ఎవరు తెలుసా? Do you know who? ఎవరు తెలుసా? Daniel chapter 5. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. Daniel chapter 5. దానియేలు 5 అండి. When he saw the writing, when he was perplexed, when he was filled with fear, who talked about that Daniel? ఈ చేయి రాత వచ్చినప్పుడు భయముతో వణికిపోతున్నప్పుడు ఈ దానియేలు గురించి ఎవరు చెప్పారు ఆ రాజుకు? He has seen with his own eyes, but he neglected. ఆయన సొంత కళ్ళతో చూశాడు కానీ నిర్లక్ష్యం చేశాడు. 5th chapter, 5వ అధ్యాయం, verse 10. 10 అండి. 5:10 రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని, రాణి, see, Mrs. Belshazzar told, you know. చూడండి రాణి అంటే ఆయన భార్య తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను, she came to the place of feast again by hearing that Belshazzar is perplexed. చూడండి ఈ బెల్షెజర్ చాలా భయములో కలవరంలో ఉన్నాడని విని ఆమె విందు గృహానికి వచ్చింది. There are many governors there. అక్కడ చాలా మంది అధిపతులు ఉన్నారు. Many other people are there. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. Even the magicians are there. అంతేకాదు శకునగాండ్రు కూడా ఉన్నారు. Nobody talked about Daniel. ఏ ఒక్కరు కూడా దానియేలు గురించి మాట్లాడలేదు. There is one person in the palace of Belshazzar who knew about Daniel. అయితే బెల్షెజర్ భవనములో ఒక వ్యక్తి ఉన్నారు, దానియేలు గురించి ఆమెకు తెలుసు. And what she told? ఆమె ఏం చెప్పింది చూడండి వచనము. గృహమునకు వచ్చి ఇట్లా, రాజు చిరకాలం జీవించుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనసు నిబ్బరంగా ఉండనిము, నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు. There is a man in your kingdom. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు. You do not know. నీకు తెలియదు. You have neglected him. నువ్వు ఆయన నిర్లక్ష్యం చేశావు. God has kept that man to teach you that there is a true God. ఆ వ్యక్తిని నీ రాజ్యంలో దేవుడు ఎందుకు ఉంచాడంటే నిజ దేవుడిని గురించి నీకు తెలియదు. God has used that same man to teach the true about the true God to your father Nebuchadnezzar. నీ
తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు కూడా నిజమైన దేవుని గురించి తెలియజేసేదాని కొరకై ఆ వ్యక్తిని దేవుడు We do ఉపయోగించాడు. not know how Belshazzar could forget that Daniel, but queen, she could not forget. మాకు తెలియదు ఏ రీతిగా బెల్షెజర్ అలాంటి దానియేలును మర్చిపోయాడు మాకు తెలియదు, కానీ రాణి మాత్రం ఆ దానియేలును What more she is గుర్తుంచుకున్నాడు. telling? ఆమె ఇంకేమంటుంది చూడండి, నీ మనసు నిబ్బరంగా ఉండనిమ్ము, నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, This God is true God. ఆయన దేవుడు నిజ దేవుడు అని చెప్పి, Ah. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి She is జ్ఞానము. talking about what has happened during the days of Nebuchadnezzar. This queen is talking. చూడండి, ఈ రాణి నెబుకద్నెజర్ దినాల్లో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడుతుంది. What a wonderful lady. ఇలాంటి అద్భుతమైనటువంటి స్త్రీ ఆమె. Belshazzar could not recognize, but she is telling he is having the spirit of the holy God. బెల్షెజర్ గుర్తించలేకపోయాడు, కానీ ఆమె చెప్తుంది పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు ఈయన అని. All these are evidences before us, brothers and sisters. సహోదరి సోదరులారా, ఇవన్నీ కూడా మన ఎదుట రుజువులుగా ఉన్నాయి. Belshazzar had a Daniel to teach who the true God is. నిజమైన దేవుడు ఎవరు ఆయనకు బోధించడానికి కొరకై బెల్షెజర్కు దేవుడు దానియేలు అనే వ్యక్తిని ఉంచాడు. Ananias and Sapphira saw the miracles performed by the early apostles during the early days of the church. సంఘ ఆరంభ దినాల్లో అపోస్తలుల చేత చేయబడినటువంటి అద్భుతాల్ని అననీయ సఫీరా అనేటువంటి వారు కళ్ళతో చూశారు. Yet all these people have sinned and they have gone to Christless eternity. అయినా కూడా వీరందరూ కూడా పాపం చేసి క్రీస్తు ప్రభు లేనటువంటి నిత్యత్వంలోనికి వెళ్ళిపోయారు. The light and knowledge was revealed unto them, but they desire to walk in darkness. వారికి ఆ వెలుగు, ఆ ప్రత్యక్షత, జ్ఞానం ఇవ్వబడినా కూడా చీకట్లో నడిచే దాని కొరకే వారు They తీర్మానించారు. were destroyed without a remedy. అందుకని ఏమాత్రం విరుగుడు లేకుండా నాశనం పోయిపోయారు. Even Belshazzar, all of a sudden, he was killed. బెల్షెజర్ విషయం కూడా ఉన్నటువంటి అకస్మాత్తుగా అదే రాత్రి చంపబడ్డాడు. The moment when Daniel revealed the truth, he can confess his condition. దానియేలు ఆ సత్యాన్ని బయలుపరిచిన వెంటనే ఆ క్షణాన్ని ఆయన పరిస్థితిని ఒప్పుకోవాల్సింది. But he has not confessed. అయితే ఆయన ఒప్పుకోలే. He may be thinking, tomorrow I can confess. ఆయన ఒకవేళ అనుకున్నాడేమో రేపటి దినాన్ని ఒప్పుకుంటానని. But that night itself, the Median king, he came and killed. అయితే అదే రాత్రి మాదీయుల పారసీకుల రాజు వచ్చి అతన్ని చంపేస్తాడు. When you are not reacting for what God is showing unto you about his existence, your ending will be all of a sudden. దేవుడు తన ఉనికిని గురించి, తన ఉన్నాడు అని చెప్పేదాని కొరకే నీకు ఏవైతే తెలియజేస్తున్నాడో ఆ ప్రత్యక్షతలన్నిటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే జ్ఞాపకం ఉంచుకొని అంత అకస్మాత్తుగా ఉంటుంది. All these people, ఈ ప్రజలందరూ కూడా, let him be Pharaoh, ఫరో కావచ్చు, let him be Hophni and Phinehas, హోఫ్ని, ఫినిహాస్ కావచ్చు, maybe Ahab, ఆహాబు, or maybe Belshazzar. బెల్షెజరు. They hurried to meet their God, sad to say, with their sins unforgiven. చూడండి, వారు తమ దేవుని కలుసుకునే దాని కొరకే తొందరపాట్లో వెళ్ళిపోయినట్లుగా కనబడుతున్నారు, కానీ విచారకరం ఏంటంటే వారి పాపముల్లోనే వారు అలాగే వెళ్ళిపోయారు. They have taken their sins with them before God. దేవుని ఎదుటికి వారు వెళ్ళినప్పుడు తమతో పాటు తమ పాపములను తీసుకుని వెళ్ళారు. Without a renewed life, they have gone before God. చూడండి, నూతన పరచబడినటువంటి జీవితం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. Being unfit to live in heaven, they have gone to God. పరలోకములో ఉండడానికి కొరకే యోగ్యత లేని వారుగా దేవుని యొద్దకు వెళ్ళిపోయారు. Not only Abel, being dead, they are also speaking to us. హేబేలు మాత్రమే కాదండి, వీరు కూడా చనిపోయి కూడా వారు మనతో In మాట్లాడుతున్నారు. Hebrews 11:4 we read, Abel, though he is dead, he speaketh. చూడండి, మనం చూస్తాం హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ హేబేలు గురించి ఆయన 11వ అధ్యాయంలో ఆయన మృతి నొందియు మాట్లాడుతున్నాడట. Don't you think that Lot's wife is speaking though she is dead? కనుక లోతు భార్య కూడా ఆమె చనిపోయి మృతి నొంది కూడా Don't మాట్లాడుతున్నారు you think that అనుకుంటారా? Ahab and Belshazzar are speaking? ఆహాబు, బెల్షెజర్ మాట్లాడట్లేదు The things అనుకుంటున్నారా? which are alive around us, including the animals, they are speaking. The creation is speaking. Earth and heaven, stars are speaking. Even the dead people are speaking. Till today, you have hardened your heart. చూడండి, మన చుట్టూన్నటువంటి సంగతులు, జీవం కలిగినటువంటి సంగతులు, ఈ మృగములు, పక్షులు ఇవన్నీ మాట్లాడుతున్నాయి. భూమి, నక్షత్రాలు, అంతరిక్షము మాట్లాడుతూ ఉంది. అంతేకాదు చనిపోయినటువంటి మృతులు సైతం నీతో మాట్లాడుతుండగా నేటి వరకు కూడా నీ హృదయాన్ని కఠినం చేసుకున్నట్లయితే నీ యొక్క అంతము తీవ్రంగా ఉంటుంది. Dear friend, కనుక ప్రియమైన స్నేహితుడా, it is a perilous thing, perilous event to act against the light revealed. చూడండి, నీకు బయలుపరచబడిన వెలుగు ప్రత్యక్షతకు వ్యతిరేకంగా నువ్వు వెళ్తే అది చాలా ప్రమాదకరమైన సంగతి. She was swallowed by God's wrath. ఆమె దేవుని ఉగ్రత చేత మింగివేయబడింది. The punishment was sudden
ఆమెపైకి వచ్చిన తీర్పు అకస్మాత్తుగా వచ్చింది. And secondly, the punishment was shameful. రెండవదిగా ఆమె పొందినటువంటి ఆ శిక్ష సిగ్గుకరమైనది. And thirdly, her punishment is very serious. మూడవదిగా ఆమె పొందిన శిక్ష చాలా తీవ్రమైనది. Very sad situation. చాలా విచారకరమైన పరిస్థితి. Knowing all these evidences, and she went to eternal hell. ఈ రుజువులన్నీ ఎరిగి కూడా నిత్య నరకాగ్నికి ఆమె వెళ్ళింది. What about you? నీ విషయం ఏంటి? Are you not seeing the existence and movement of God in your day-to-day life by the things what you are seeing every day around you? నీ చుట్టూ జరుగుతున్న అనుదిన జీవితంలో సంగతులు చూస్తున్నప్పుడు దేవుని సన్నిధి ఉన్నదనేది నువ్వు గ్రహించట్లేదా? Or are you carried away by these egocentric philosophies? Maybe atheism, maybe polytheism, maybe pantheism, maybe fatalism. So many isms have come. చూడండి, ఈ రీతిగా కాకుండా అహముతో నిండినటువంటి ఇలాంటి సిద్ధాంతాలతో నువ్వు కొట్టుకొని పోతున్నావు. బహుశా అది నాస్తికత్వం కావచ్చు, లేక బహుదేవత ఆరాధన కావచ్చు, లేక ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు అనేది కావచ్చు. ఇంకా అలాంటి సిద్ధాంతాలు ఎన్నో అనేకమైనటువంటివి ఉన్నాయి, వాటిని వెంబడిస్తున్నావు. Some people, they have gone to the extent of telling, I am God. కొందరు ఎంతవరకు వారు వెళ్ళారంటే నేనే దేవుడు అని చెప్పుకుంటారు. He is not God, he is not God, then who is God means I am God. ఆయన దేవుడు కాదు, ఈయన దేవుడు కాదు, దేవుడు ఎవరు అంటే నేనే దేవుడు అంటారు. What a blindness it is. ఎంత గుడ్డితనం. God is there. దేవుడు ఉన్నాడు. He is your creator. ఆయన నీ సృష్టికర్త. So many evidences he has kept around you. ఆయన చుట్టూ అనేకమైన రుజువులు ఉంచాడు. Just see the fan, how it is rotating, how the electricity is produced, from where the water is there, where coal is there. ఒకసారి Whether it is a thermal one or a hydro one. చూడండి, ఈ ఫ్యాన్ చూస్తే అది ఏ రీతిగా తిరుగుతుంది, విద్యుత్ ఎలాగ వస్తుంది, ఈ సంగతులు, తర్వాత విద్యుత్ ఎలా ఏ రీతిగా కలుగుతా ఉందనేటువంటిది బొగ్గు ద్వారా కావచ్చు, నీటి ద్వారా కావచ్చు, ఏ రీతిగా ఉత్పత్తి చేయబడుతుందని. Everything speaks of the existence of God. ప్రతిదీ కూడా దేవుని ఉనికిని గురించి You మాట్లాడు. know the existence of God. God is providing wonderful privileges. If you neglect it, your end will be sudden, I am telling. చూడండి, దేవుని యొక్క ఉనికిని ఎరగటానికి కొరకు అద్భుతమైనటువంటి ఆధిక్యతలను కలిగి కూడా నిర్లక్ష్యం చేస్తే నీ అంతం చాలా తీవ్రమైనదిగా ఉంటుంది అనేది జ్ఞాపకం చేస్తుంటున్నాను. That's what the wisest man Solomon is writing in Proverbs 29 verse 1. ఆ విషయాన్ని జ్ఞాని అయినటువంటి మరి సొలొమోను సామెతలు 29:1 చెప్తాడు. So let us be very careful. అందుకని చాలా జాగ్రత్తగా ఉందాం. Come to the Lord. అందుకని ప్రభు యొద్దకు రండి. Don't be like Lot's wife. లోతు భార్య వలె ఉండొద్దు. We'll continue next week. వచ్చే వారము మనం దాన్ని కొనసాగిస్తాము. Let us pray. ప్రార్థన చేస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాము. Just 1 minute. 1 minute in silence. ఒక్క నిమిషము మన మోకాళ్ళపైకి వచ్చి మౌనంగా ప్రార్థనలో ఉంటాము. How many evidences the Lord has kept in the universe so that you may come unto him? ఆయన యొద్దకు నువ్వు రావటానికి కొరకై ఈ సృష్టిలో దేవుడు ఎన్ని రుజువులు నీ కొరకు ఉంచాడు. All the evidences are speaking about the existence, not only existence, about the love of God. కనుక ఈ రుజువులన్నీ కూడా దేవుడు ఉన్నాడని మాత్రమే కాదు కానీ దేవుని ప్రేమను గురించి మాట్లాడుతున్నాయి. He wants to take you to his blissful kingdom. ఆయన తన సంతోషము ధన్యత నిండినటువంటి ఆ రాజ్యంలోని తీసుకెళ్లాలని కోరుతున్నాడు. Don't be carried away by this falsified mythological stories. గనక ఈ కట్టు కథల చేత ఇలాంటి సంగతుల చేత నువ్వు కొట్టుకొని పోవద్దు. Believe in Jesus. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం. Not only your creator, he has come to this world as your redeemer. ఆయన నీ సృష్టికర్త మాత్రమే కాదు, నిన్ను విమోచించడం కొరకై ఈ లోకానికి నీ రక్షకుడుగా వచ్చాడు. Confess your sins. కనుక నీ పాపములు ఒప్పుకో. Before it is too late, when you are seeing these evidences, don't be like Lot's wife. Come to Jesus. ఆలస్యం కాకమునుపుగానే ఈ రుజువులన్నీ చూస్తూ ఉంటుండగా లోతు భార్య వలె కాకుండా యేసుక్రీస్తు ప్రభు ఎదుకు రా. A small prayer you can offer. చిన్న ప్రార్థన నీ మనసులో చేయి. Yes, Lord, I am a sinner. ప్రభుతో చెప్పు, అవును ప్రభు నేను పాపిని. Wash me with your blood. నీ రక్తం చేత నన్ను కడుగు. You can be a child of God. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా కాగలవు. Loving Heavenly Father, మా ప్రేమ కలిగిన మా పరలోక oh తండ్రి, gracious God, మా కృపగల దేవా, we thank thee for these so many men and women of God, even those people who rejected thee. You have recorded their histories in the word of God for our benefit. తండ్రి ప్రభా నీ ఈ దేవుని వాక్యములో ఎందరైతే నిన్ను నిరాకరించినారో అలాంటి వారిని కూడా మా మేలు నిమిత్తమే రాసించారు. వారి చరిత్రలందరిని బట్టి నీకు వందనాలు. Especially, O Lord, thou hast exhorted us to remember Lot's wife, especially in these end days. ఈ అంత్య దినాల్లో ప్రత్యేకంగా లోతు భార్యని మేము జ్ఞాపకం చేసుకోవాలని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. Help us not to be negligent of these evidences. So many evidences thou hast kept before us. ఈ యొక్క రుజువులను మేము నిర్లక్ష్యం చేయకుండా చేయండి.
అనేక రుజువులు మీరు మా ఎదుట ఉంచారు, దాన్ని బట్టి నీకు వందనాలు. Lord, the creation is speaking about you. ప్రభా, మిమ్మల్ని గురించి సృష్టి మాట్లాడుతుంది. Even our own body, how we are created, it is speaking about you. మా సొంత శరీరం కూడా ఏ రీతిగా మేము నిర్మాణమయ్యామనేది నీవుని గురించి మాట్లాడుతుంది. Speak to us more and more. గనక ఇంకెక్కువగా మాతో మాట్లాడండి. Send us with thy blessings. నీ ఆశీర్వాదాల చేత పంపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ, ప్రత్యేకంగా నేటి దినాన్ని ఆయన అంగీకరించిన వారికి తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే వాగ్దానాలు రాసేదానికి ఆ కార్డ్స్ పుస్తకాలు తీసుకువెళ్ళారో, రాసిన వాళ్ళు తీసుకుని ఇక్కడ ఇవ్వండి. మరలా కావాలంటే తీసుకువెళ్ళొచ్చు, అక్కడ ఉన్నాయి కార్డ్స్ కూడా ఉన్నాయి.